అయోధ్య రాముడి దయతో ఇప్పటికైతే సమాజ్‌వాదీ పార్టీ చీలిక నుంచి బయటపడిందని చెప్పుకోవాలి. పరిస్థితులు చూస్తే అట్నే కనపడుతున్నాయి. నిజానికి ప్రాంతీయ పార్టీలను బీజేపీ ఏ విధంగా చీలుస్తుంది అనేది మనం చూస్తున్నాం. మమతా బెనర్జీ పార్టీని ఏ విధంగా చీల్చారు, ఉద్ధవ్ థాకరే పార్టీని ఇప్పటికి 2 సార్లు చీల్చారు, శరద్ పవార్ పార్టీని చీల్చారు, ఆమ్ ఆద్మీ పార్టీని చీల్చారు. తర్వాత ఈ సమాజ్‌వాదీ పార్టీని కూడా చీల్చబోతున్నారు అనేటువంటి ప్రచారం గట్టిగానే జరిగింది. ఇప్పుడు మనం చెప్పుకోవడం కాదు, బీజేపీ నాయకులే చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. అక్కడ మంత్రులు చెప్పారు. 25 మంది సమాజ్‌వాదీ పార్టీ ఎంపీలు మాకు టచ్‌లో ఉన్నారు. మొత్తం సమాజ్‌వాదీ పార్టీకి 37 మంది లోక్‌సభ సభ్యులున్నారు. దాంట్లో 25 మంది మాకు టచ్‌లో ఉన్నారని బీజేపీ నాయకులు ఓపెన్‌గా చెప్పారు. 25 మంది ఎంపీలు టచ్‌లో ఉన్నారని. కానీ అంతలోకి అయోధ్య రామాలయంలో నిధులు గోల్మాల్ జరిగింది. ఆ దేవాలయానికి వచ్చినటువంటి కానుకల్లో అవినీతి జరిగింది అనేటువంటి విషయం బయటకొచ్చింది. ఎప్పుడైతే ఈ విషయం బయటకొచ్చిందో అక్కడ ఉన్నటువంటి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కూడా సిట్ ఎంక్వైరీకి ఆదేశించింది. సిట్ ఎంక్వైరీ కూడా ప్రాథమికంగా నిజమే అవినీతి జరిగింది అనేది నిర్ధారించి 8 మందిని అరెస్ట్ చేసింది. 8 మందిని అరెస్ట్ చేసిన తర్వాత అక్కడున్న బీజేపీ ప్రభుత్వం కొంత డిఫెన్స్‌లో పడిపోయింది. చాలా ప్రెస్టేజ్‌గా కట్టినటువంటి అయోధ్య రామాలయంలో నిధులు గోల్మాల్ జరగటం, భక్తులిచ్చిన కానుకలని మిస్‌యూజ్ చేయటం, అవినీతి జరగటం అనేటువంటిది కొద్దిగా అక్కడున్న ప్రభుత్వాన్ని బీజేపీ పార్టీని డిఫెన్స్‌లో నెట్టింది. పైగా కాంగ్రెసు, సమాజ్‌వాదీ పార్టీ దీన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం కూడా చేశాయి. వీటన్నిటి ఫలితంగా అంటే బీజేపీ డిఫెన్స్‌లో పడిపోవటం ఫలితంగా టచ్‌లోకి లేనటువంటి సమాజ్‌వాదీ పార్టీలు మళ్ళా ఆగిపోయే పరిస్థితి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ కూడా ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టలేని పరిస్థితి. ఇప్పుడు సహజంగా బీజేపీ నేను గతంలో కూడా చెప్పా. ఎప్పుడు ఆపరేషన్ ఆకర్ష్ చేస్తుంది? అక్కడంతా బీజేపీకి పాజిటివ్ ఉంటది. అవతల పార్టీని చీల్చినా సరే బీజేపీకి వ్యతిరేకత రాదు. అవతల వ్యక్తులకు సానుభూతి రాదు. హ్మ్. చీల్చబడ్డోళ్ళకి సానుభూతి రాకూడదు. చీల్చినా సరే బీజేపీకి వ్యతిరేకత రాకూడదు. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మాత్రమే బీజేపీ చీలికలు చేస్తుంది. ఇప్పుడు ఓహ్, బెంగాల్‌లో మమతా బెనర్జీ పార్టీని చీల్చారు. అక్కడ మమత మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది. మమతా పార్టీని చీల్చినా పోతే పోనీలెండి. ఆ మమత మన దేశానికే కరెక్ట్ కాదు. మంచి రాజకీయ నాయకురాలు కాదు అనే ఒపీనియన్ వచ్చింది కాబట్టి మమతా పార్టీని చీల్చినా సరే బీజేపీకి వ్యతిరేకత రాలేదు. మమతాకి సానుభూతి రాలేదు. ఉద్ధవ్ శివసేన పార్టీని కూడా అంతే చేసింది. ఉద్ధవ్ శివసేన పార్టీ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న తర్వాత చూసారా వీళ్ళు సిద్ధాంతాలు వదిలేశారు అని చెప్పి చీల్చారు ఆ పార్టీని. ఇప్పుడు 2 సార్లు చీల్చారు. ఉద్ధవ్ శివసేన పార్టీకి జనంలో సానుభూతి రానివ్వలేదు. బీజేపీకి వ్యతిరేకత రాకుండా జాగ్రత్త పడ్డారు. అంటే బీజేపీ ఏ పార్టీని చీల్చినా సరే ఒకటే కొలమానం. బీజేపీకి వ్యతిరేకత రావద్దు. చీల్చబడుతున్న పార్టీకి సానుభూతి రావద్దు. ఇప్పుడు ఇక్కడ ఉత్తరప్రదేశ్‌లో మాత్రం కొంచెం డిఫరెంట్ పరిస్థితొచ్చింది. ఇప్పుడు చీలిస్తే బీజేపీకి వ్యతిరేకతొస్తది. పైగా సమాజ్‌వాదీ పార్టీకి, అఖిలేష్ యాదవ్ పార్టీకి సానుభూతొస్తది. అందుకని ప్రస్తుతానికైతే కొంత విరామం. సమాజ్‌వాదీ పార్టీ చేర్చడంలో కొంత విరామం. ఎందుకు అయోధ్య రామాలయం ఇష్యూ బయటకి రావటం వల్ల. లేకపోతే చీల్చుండేవాళ్ళేమో. సో, మొత్తానికి రాముడి దయతో ఇప్పటికైతే సేఫ్ అయ్యారాళ్ళు. చూడాలి భవిష్యత్తు ఎలా ఉంటదనేటువంటిది.